హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఇవాళ వీడియోలో మనం 16 రోజుల పండగ మరి వసంతాలు చూడబోతున్నామండి. అది షేర్ చేయబోతున్నాను. పెళ్ళి అప్పటి నుంచి 16 రోజులు పండగ అండి. ఇది 16 రోజులు అయినాక పండగ చేస్తారన్నమాట. అంటే సరుడు వేస్తారన్నమాట. అమ్మాయికి పూసలు అవన్నీ వేసి తయారు చేస్తారన్నమాట. ఇది తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం అండి. 16 రోజుల పండగ అనేది కంపల్సరీ అందరికీ చేస్తూ ఉంటారు. మీకు ఒక సంగతి చెప్పాలి. పెళ్ళి అయినప్పుడు ఎప్పుడైతే గాజులు వేసుకుంటారో 16 రోజుల పండగ వరకు కంపల్సరీ వేసుకొనే ఉండాలండి. 16 రోజుల పండగ రోజు ఇప్పి వేరే గాజులు వేసుకుంటారు. ఆ బొంత తాడు ఏమో ఇప్పేసి పచ్చని చెట్టుకి కట్టేస్తారు, లేకపోతే పందిరిలో పడేస్తారన్నమాట. 16 రోజులు పండగ అయిపోయినాక ఆ పందిరి కూడా తీయేస్తారండి. ఏదైతే పందిరి పెళ్ళికి వేస్తారో ఆ పందిరి కూడా తీయేస్తారు. చూశారు కదా, డెకరేషన్ అదిరిపోయిందండి. రోజా పూలు, ఇంకా వైట్ చామంతి, బంతి పూలతో డెకరేషన్ చేశారు. సూపర్గా ఉంది కదా. ఈవేళ వీడియోలో నేను 16 రోజుల పండుగ ఎలా చేస్తారో చూపించబోతున్నానండి. ఇంకా వసంతాలు కూడా చూసేస్తామా. లెట్స్ స్టార్ట్ ది బ్లాగ్. అందరూ చుట్టాలు విజ్ చేసేసారండి. 10 గంటలకి స్టార్ట్ చేయబోతున్నారు. అందరు చుట్టాలు వచ్చేసారు. ఇంకా స్టార్ట్ ఇది మంచి టైంలోనే చేస్తూ ఉంటారండి. 16 రోజుల పండగ అనేది వసంతాలు 12 గంటల లోపల చేస్తారనమాట. ముందుగానే పురోహితుని కనుక్కుంటారండి. ఇవన్నీ తతంగాలు చేయాలంటే పురోహితుని కనుక్కొని ఆ టైమింగ్స్ ఫిక్స్ చేస్తారన్నమాట. ఇంటిలో చుట్టాలు వస్తే కలకలలాడుతూ ఉంటుందండి. ఇల్లు కూడా కలకలలాడుతూ ఉంది చుట్టాలతో. ఇంకా కోడలు, కొత్తగా పెళ్ళైన కోడలు, కొడుకు అందరూ ఉన్నారండి. నలుగప్పుడు వేసిన పందిరి 16 రోజుల పండగ అయినాక తీయేస్తారండి. అప్పుడు వరకు ఉంచుతారన్నమాట. ఈ క్లిప్పింగ్లో చూపించబోయేది పెళ్లి కొడుకు, పెళ్లి కూతురండి. ఒకరిపైన ఒకరు నీళ్ళు పోసుకుంటారన్నమాట. నీళ్ళల్లో పువ్వులు అవన్నీ కలిపేస్తారు, పసుపు. ఇది పెళ్ళైనాక చేస్తూ ఉంటారండి ఇలాంటి ఫంక్షను. ఒకరిపైన ఒక నీళ్ళు ఎవరు ఎక్కువ నీళ్ళు పోసుకుంటారో వాళ్ళదే పై చేయి అవుతుంది అన్నమాట. ఈ విధంగా పోసుకుంటున్నారు ఒకరిపైన ఒకరు నీళ్ళు. ఇవాళ వరుస అయిన వాళ్ళ పైన నీళ్ళు పోస్తారండి. అంటే బావోళ్ళు ఉంటారా వాళ్ళపైన నీళ్ళు పోస్తారన్నమాట. ఇది రిమెంబరెన్స్గా ఉండాలండి. నేను వీడియో షేర్ చేస్తున్నానండి అందరితో. ఈ అక్కేమో చాలా యాక్టివ్గా ఉందండి. ఎలా నీళ్ళు పోయాలో చూపిస్తూ ఉంది. చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది అన్నిట్లో. ఇవి మళ్ళీ చేసుకోలేము కాబట్టి ఫంక్షన్ అనేది ఒకసారి జరుగుతుందండి పెళ్ళైనాక. కాబట్టి షూట్ చేశాను అనమాట, రిమెంబరెన్స్గా ఉంటుందని చెప్పేసి. ఎవరన్నా పోసుకోవచ్చు ఈ నీళ్ళు అనేది, ఎవరన్నా పోసుకోవచ్చు. మొదట పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆడుకుంటారండి. తర్వాత వరుసైన వాళ్ళు పోసుకుంటూ ఉంటారు నీళ్ళు. దీనినే వసంతాలు అంటారు. అంటే నీళ్లు పోసుకోవటం అనమాట. మనము చూసాం కదా ఆల్రెడీ ఒక వీడియోలో. నీళ్లు పోసుకుంటారు, పసుపు నీళ్లు బదులు ఇవి మామూలు నీళ్లుగా పూలు కలిపి పోసుకుంటూ ఉంటారండి. ఈ తతంగము ఒక 1 అవర్ జరుగుతుందండి, లేకపోతే ½ అవర్ జరుగుతుంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మొత్తము నీళ్ళతో తడిచిపోవాలి, అప్పటి వరకు చేసుకుంటూ ఉంటారు. 2 టబ్బులు ఖాళీ వరకు చేసుకుంటారు. వసంతాలు ముందర పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఇద్దరికి నలుగు పెడతారండి. నలుగు అంటే ఆయిల్ పెట్టి నలుగులా చేస్తారన్నమాట. తర్వాత పసుపు పూసి అందరికీ కాళ్ళకి పసుపు పూస్తారు, కుంకుమ కూడా పెడతారు. నేను లేట్గా వెళ్ళాం కాబట్టి అది షూట్ చేయలేకపోయానండి. కాబట్టి ఇలా చేస్తారన్నమాట. నలుగు కంపల్సరీ పెడతారు. ఇద్దరిని కూర్చోబెట్టి పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి పెడతారండి. ఇదే లాస్ట్ నలుగు. తర్వాత వసంతాలు పోస్తారు. ఈ వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నాను అండి. పసుపు తాడు, తర్వాత పూసలు, నల్ల పూసలు, ఎర్ర పూసలు ఉంటాయి. అలాగే ఇక్కడ నల్ల పూసలు చైన్ కూడా చూపిస్తున్నాను. ఇవన్నీ అమ్మాయి స్నానం చేసి వచ్చినాక రెడీ చేస్తారండి. పెళ్లి కూతురు రెడీ చేస్తారు, అప్పుడు మారుస్తారన్నమాట. ఈ విధంగా పీటేసి రెడీగా పెడతారండి.